బైబిల్ గ్రంథములో ఎవరైతే యేసు ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించుకున్నారో, తమతో ఉండటానికి ఆహ్వానించారో, అటువంటి వారు గొప్ప అద్భుతాలు చూశారండి, మహా గొప్ప అద్భుతాలు చూశారండి. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి సమస్యలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా అని ఎవరైతే ఆహ్వానించారో యేసు ప్రభువుని, అటువంటి వారు ప్రియులారా గొప్ప అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చూశారండి. సమస్యలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ప్రియులారా వాళ్ళు ప్రభువుని వారి గృహాలలోనికి ఆహ్వానించినప్పుడు వారికి తెలియకుండానే ప్రియులకు దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప అద్భుతాలని వాళ్ళు చవి చూడగలిగారు. ఈ మధ్య కాలంలో నేను ఒక చిన్న వీడియో చూసా. ఏంటంటే ఒక చిన్న పాప గొంతుతో యేసయ్యా మా ఇంటికి రావా అని అడుగుతూ ఉంటాడు. చక్కని ప్రార్థన ప్రియులారా. ఐ థింక్ మనందరం కూడా ఆ ప్రార్థన చేయాలి. మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు కూడా నీవి ప్రార్థన చేయగలిగితే యేసయ్యా మా ఇంటికి రావా, మా సమస్యలలోనికి రావా, మా గృహాలలోనికి రావా అని ప్రార్థన చేయగలిగితే యేసయ్యా మన కుటుంబాలని మార్చివేస్తాడు. పిల్లరా, కొన్ని వాక్యాలను జాగ్రత్తగా ఆత్మీయంగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే యేసు ప్రభువుని తమ ఇంటికి రమ్మన్నారో వాళ్ళు ఎటువంటి అద్భుతాలు పొందుకున్నారు? ఎవరైతే బైబిల్ గ్రంథములో యేసయ్యా మాకు సమస్యలున్నాయి, మా సమస్యలలోనికి రా ప్రభువా అని ఆహ్వానించారో వారు ఎట్లాంటి కృపను పొందుకున్నారు? వాక్యాన్ని తీసుకుందాం పిల్లారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరముగా వెళ్ళగా, సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభువా పాదాలపై పడి ప్రభువా నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. మీరు వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాయీరు ఒక సమస్యలో ఉన్నాడు. యాయీరు ఒక మామూలు సమస్య కాదండి. బిడ్డకి జబ్బు చేస్తే తల్లిదండ్రి అల్లాడిపోతారు, వేదనతో నిండిపోతారు. అటువంటిది యాయీరు కుమార్తె ప్రియులారా, యాయీరు కుమార్తె మరణావస్థలో ఉంది, చనిపోవటానికి సిద్ధముగా ఉంది, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, వ్యాధిలో ఉంది. ఏం చేస్తున్నాడండి యాయీరు వచ్చామంటున్నాడు? ఏమని అడుగుతున్నాడు? అయ్యా నువ్వు నా ఇంటికి రా, నువ్వు రా నా ఇంటికి, నేను సమస్యలో ఉన్నానయ్యా, నా సమస్యలోనికి నువ్వు రా. ప్రియులారా, యాయీరు సమస్యలో ఉన్నాడు, భయంకరమైన సమస్యలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యా నువ్వు నా ఇంటికి రా ప్రభువా, నీ హస్తాన్ని నా బిడ్డ మీద ఉంచయ్యా అని వేడుకున్నాడో యేసయ్య వచ్చాడు, చెయ్యి పట్టుకున్నాడు, తలితా కుమి అన్నాడు. చనిపోయినటువంటి బిడ్డ జీవముతోటి లేచింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్యని మన సమస్యలోనికి ఆహ్వానిస్తే యేసు
యేసయ్య అక్కడే అద్భుతాన్ని ప్రారంభిస్తాడు. ఇది నేర్చుకోవాలి మనం. కాకపోతే మనం ఏంటంటే చాలాసార్లు యేసయ్యను ఆహ్వానించటం మరిచిపోతాం. మరిచిపోయి యేసయ్య దగ్గరికి రాగానే ముందేమని ప్రార్థన చేస్తాం, యేసయ్య నా సమస్య తీసేసాయి, నా సమస్యని ముందు ఆయన ఆహ్వానించు. అసలు కొద్ది సమయం ఆయనకి నీ హృదయంలో చోటివ్వు, నీ ఇంట్లో చోటివ్వు. అమ్మ అదొద్దు మనకి, అమ్మో కాస్ట్లీ ప్రెజెన్స్ యేసుప్రభు, డిమాండింగ్ అనమాట యేసుప్రభు. యేసుప్రభు మన ఇంటికి వస్తే చాలా రూల్స్ ఉంటాయండి. యేసుప్రభు మన ఇంటికి వస్తే చాలా రూల్స్ ఉంటాయి. మనం చాలా తెలివైనటువంటి వాళ్ళు, బాగా తెలివి మీరిన వాళ్ళం. ఏంటి, ఆయన ఇంటికి వచ్చాడు అనుకో చెడు చేయకూడదు, మన ఇంట్లో ఉన్నాడు అనుకో చెడు మాట్లాడకూడదు, సీరియల్ చూడటానికి టైం వేయడానా, పద్దాలు ప్రార్థన చేసుకోవాలి, ఆయనకి స్తుతులు చెల్లించాలి, ఆయనకి సమయం ఇవ్వాలి, వాక్యాన్ని చదవాలి, జపమాలు చెప్పాలి. ఇవన్నీ నాకెందుకు, యేసుప్రభు నువ్వు నా ఇంటికి రానక్కర్లేదులే కానీ నువ్వు నాకు కావాల్సినవి మాత్రం ఇస్తే చాలు. ఇదండి మన బాపతి. ఆధునిక క్రైస్తవుని యొక్క బాపతి లాగుందండి. కానీ ప్రియులారా, మనము చేయాల్సిందల్లా ఏమిటి అంటే, యేసయ్యా మా ఇంటికి రా ప్రభువా, ఈ ప్రార్థన మనం చేయాలి. ప్రియులారా, మరలా చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ని మీ మనసులోనికి ఎక్కించండి. దయచేసి అద్భుతాలు చూస్తాం. ఏమిటంటే, దేవుడి దగ్గరికి వచ్చి దేవా నా సమస్యను తీసేయ్యా అని అడిగేదానికి బదులుగా ఏమనాలి, యేసయ్యా నా సమస్యలోనికి నువ్వు రా, నా ఇంటికి నీవు రా. యాయీరు ఇంటికి రమ్మన్నాడు, యాయీరు తన సమస్యలోనికి రమ్మని యేసుప్రభుని ఆహ్వానించాడు. యేసయ్య మరణించినట్టు తన బిడ్డని సజీవరాలుగా లేపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. కానాపల్లి పెళ్లి గురించి మనం చదువుకుంటామండి. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. ఈ మాట వినండి. ఏం చేశారు వాళ్ళు? ఆ పెళ్లి వాళ్ళు ఏం చేశారు? యేసయ్యని మా ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఇక్కడ చూడండి దయచేసి, వాళ్ళు సమస్య వచ్చిన తర్వాత పరిగెడతల్లా యేసుప్రభు దగ్గరికి. అర్థమైందా? మనం చేసే పని అదండి. సమస్య వచ్చిన తర్వాత పరిగెడతాం ప్రభు దగ్గరికి. కానీ కానాపల్లి పెళ్లివారు ఏం చేశారు? ముందే ఆహ్వానించుకున్నారు. ముందే ఏం చేశారు? ఆహ్వానించుకున్నారు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నమాట. అసలు సమస్య రాకముందే యేసయ్య మా ఇంటికి రమ్మంటే పోద్ది కదా. అలా చెయ్యం, మనకి ఇష్టం ఉండదు, మనకు భయం, డిమాండ్స్ ఎక్కువ. యేసుప్రభు వస్తే చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. సీరియల్ చూస్తే యేసుప్రభు అంటాడు, ఏ నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు. అమ్మో అయిపోతే అట్ట అవి వదులుకోలేం మనం. అయ్యి మనకిష్టం వచ్చిన స్టఫ్ అంతా చూడాలి, ఈ కళ్ళతోటి వినాలి, ఈ చెవులతోటి. మోసాలు అవ్వా కావాలి, రెండు కుదరవండి. ఆయన నీ ఇంటికి ఆహ్వానిస్తే ఆయన చెప్పినట్టే వినాలి నువ్వు, అంతే. అది కష్టం కాబట్టి మనం చాలా తెలివైనటువంటి వాళ్ళం. నా ఇంటికి రమ్మని మాత్రం ఆయన ఆహ్వానించం, కానీ నా అవసరాలు మాత్రం, నా కష్టాలు మాత్రం, నా సమస్యల నుంచి మాత్రం బయటికి తీసుకురావాలి. ఇది మన ప్రార్థన. కానీ ప్రియులారా, ఈ రోజున యేసయ్య మనతో చెప్తున్నాడు, క్రైస్తవులంగా మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఆయన్ని ముందుగా నీ సమస్యలలోనికి ఆహ్వానించుకో, నీ ఇంటికి ఆహ్వానించుకో, నీలోనికి ఆహ్వానించుకో. అప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దీవెనని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూస్తావు. సైతానుకి నీ మీద ఎట్టి అధికారము కూడా ఉండదండి. ప్రభువు నీతో ఉన్నప్పుడు సాతానుడికి అధికారము లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉండదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ కానాపల్లి పెళ్లివారు ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించుకున్నారు, తమ వివాహంలోనికి ఆహ్వానించుకున్నారు, తమ యొక్క ఫంక్షన్కి ఆహ్వానించుకున్నారు. యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి సమస్య రాగానే ఏం చేశాడు? అక్కడ
అద్భుతము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం మనం చదువుకుందాం. అక్కడ మనం ఇద్దరు స్త్రీలను చూస్తామండి. హెడ్డింగ్ చదవండి, సరిపోది. లూకా 10:38 హెడ్డింగ్ చదవండి. మరియమ్మ, మార్తమ్మ. ఏం జరుగుతుందండి? యేసు ప్రభువు ఒక చోటకు వచ్చినప్పుడు, బెతానియా అనే గ్రామానికి వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ మరియా, మార్త అనేటువంటి వారు ఉన్నారు. వాళ్ళల్లో మార్తమ్మ వెళ్ళి యేసు ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించింది. తమ ఇంటికి ఆహ్వానించింది. ఏం జరిగిందండి? ఎప్పుడైతే మరియమ్మ, మార్తమ్మ యేసు ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించుకున్నారో ప్రియులారా, హఠాత్తుగా తమ యొక్క సహోదరుడిని లాజరు మరణించగా ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడండి యేసు ప్రభు. ఆ కష్టాన్ని తీసివేశాడు. కారణం ఏమిటి? యేసు ప్రభు ఆ గృహములో అడుగు పెట్టాడు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, క్రైస్తవులు అనేటువంటి వారు ఏ విధముగా ఉంటున్నామంటే ఆదివారపు క్రైస్తవులుగా మాత్రమే ఉంటున్నామండి. యేసు ప్రభువుని ఆదివారానికి, గుడికి మాత్రమే పరిమితం చేస్తున్నామండి. ఆ తర్వాత మాకు సంబంధం లేదు ఆయనతోటి, మేమెవరమో ఆయనెవరో, ఇలా ఉంటుందండి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. తనను తాను మంచి క్రైస్తవుడగా అనుకుంటున్నాడు. తనను తాను మంచి క్రైస్తవుడగా అనుకుంటున్నాడు. ఒక రోజున ఎందుకో తనకు బుద్ధి పుట్టింది, ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్యా, మా ఇంటికి రావా అని ప్రార్థన చేశాడు. పిలిస్తే ఆగడో. బైబిల్లో మీరు చూడండి, ఎవ్వరు పిలిచినా వెళ్ళాడు యేసయ్య. పిలవకుండా కూడా కొంతమంది ఇంటికి ఆయనే ఆహ్వానం ఇచ్చుకున్నాడు. జక్కయ్య ఏమన్నాడు? జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి వస్తాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆధునిక ప్రపంచంలో మన కుటుంబాలు చిందరవందరవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది భయంకరమైనటువంటి సమస్యలో చిక్కుకుంటుంది. కుటుంబాలలో భయంకరమైనటువంటి తట్టుకోలేని వేదనలతో నిండిపోయి ఉన్నాయి. ఇదిగో ఒకటే మార్గం ప్రియులారా, మన కుటుంబాలు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే యేసయ్యను ప్రతి క్రైస్తవ కథోలిక కుటుంబము కూడా తమ ఇళ్లకు ఆహ్వానించుకోవాలి. అప్పుడు ఆయన ఆ సమస్యల నుంచి మనం బయటికి తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసయ్యకి మన గృహాలలో స్థానము లేకుండా, పాపపు జీవితము, పాప రోత జీవితాలను జీవించుకుంటా దేవుడు నన్ను దీవించటం లేదంటే అది జరిగేది కాదండి. అది జరిగేది కాదు. కుటుంబాలు ఎలా చిందరవందరైపోతున్నాయి. శ్రమలలో, బాధలలో తట్టుకోలేకపోతున్నారు పిల్లారా ప్రజలు. ప్రారంభంలో అంబానీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదిగో ప్రియులారా, యేసయ్యని ఈ దివ్య సప్రసాదానికి మాత్రమే లిమిట్ చేయమాకండి. ఇక్కడే బంధించి వేయమాకండి. ఇక్కడే ఉంచి వెళ్ళమాకండి. ఆయనని మీతో పాటు మీ కుటుంబాలకి తీసుకొని వెళ్ళండి. ఆశపడుతున్నాడు యేసయ్య. నన్నెవరన్నా పిలిస్తే బాగాని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎస్, మీకు తెలియదా? నాకు తెలియదా? కన్నీరు కారుస్తున్నాడు ప్రియులారా యేసయ్య. ఎంతసేపు నిలబెడదాం ఆయనని? ఎంతసేపు నిలబడదాం ఆయన అక్కడ? ఇంకా ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. తలుపు నోత యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నోత యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు
సకల విధములను ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పించెదరతని ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పించెదరతని అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలారా అతనట ఏడుస్తున్నాడంటండి. మన ద్వారము దగ్గర నిలబడి, మన గుమ్మము దగ్గర నిలబడి ఆశపడుతున్నాడండి. రావాలని ఆశపడుతున్నాడు. కానీ ఆధునిక ప్రపంచంలో ఆయనను మనం రానివ్వట్లేదండి. అనుకోమాకండి, మీరు అనుకోమాకండి. ఒక గ్రామంలో ఒక కుర్రోడు ఉన్నాడంటండి. ఒక వ్యక్తి ఉన్నాడు. తనను తాను చాలా మంచి భక్తుడు అనుకున్నాడు. ఒక రోజున తనకి పెద్ద బంగ్లా ఉంది, చాలా గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలో విశాలవంతమైనటువంటి బెడ్లు, అన్ని రకాల సౌకర్యాలు చాలా ఉన్నాయంటండి పిల్లారా, చాలా ఉన్నాయి. ఒక రోజున అన్నాడు ఊరికే, యేసయ్య మా ఇంటికి రమ్మన్నాడు. తెల్లారి పొద్దునే తలుపు తడుతున్నారు ఎవరో. ఎవరో వస్తారులే, యేసుప్రభుని పిలవగానే వస్తాడా ఏంది? మన నమ్మకం అసలే అపనమ్మకం. యేసుప్రభు పిలవగానే ఆయనేం ఆగడా, పిలిస్తే పరిగెట్టుకుంటా వస్తాడు. ఎలా వస్తాడు? పాటలో ఉంటుంది కదా, పరిగెట్టుకుంటా వస్తాడాయ. రానే వచ్చాడు, తలుపు తడుతున్నాడు. తలుపు తీయగానే యేసుప్రభు నిలువెత్తు స్వరూపం, పిలిచావుగా వచ్చానన్నాడు. యేసయ్య నువ్వు నా ఇంటికి వచ్చావా, ఈ పాపి ఇంటికి వచ్చావా అని వెంటనే ఇక ఆనందంతో తబ్బిబ్బైపోయి సంతోషంతో గంతులు వేసుకుంటా, రా యేసయ్య రా అనని మేడపై గదిలోకి తీసుకొని వెళ్ళి ఒక మంచి రూమ్ చూపించేసి, యేసయ్య ఈ రూమ్ నీది అన్నాడు. యేసయ్య ఈ రూము నీది అన్నాడు. ఈ రూమ్ నువ్వు నీకే ఇంకా యేసుప్రభువా? మనం కూడా పెడతాంగా ఒక గది, చిన్న గది. ఎక్కడ వరకే యేసుప్రభు, మన ఇంట్లో సంబంధం ఉండదు. ఇంకా ఈ గది నీకే ప్రభు అన్నాడు. అనేసరికే సరే నాయనా అన్నాడు సంతోషంగా యేసుప్రభు ఎవరిని బలవంతం చేయడండి. ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ యేసుప్రభుకి. ఓకే, పిలవకుండా రాడండి, పిలవని పేరంటానికి రాడు ఆయన. అర్థమైందా? నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు ఇచ్చిన దాన్ని తీసుకుంటాడు, నీ ఆత్మను సమర్పిస్తేనే ఆయన అంగీకరిస్తాడు. బలవంతం చేయడో. He will not force anybody to be saved. He gives respect, he gives freedom. He only proposes, you have to accept. ఆయన నీకు నీ ముందుంచుతాడు, నీకు ఇష్ట ప్రకారంగా ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇచ్చిన దాంతో తృప్తిపడి యేసుప్రభు గదిలో ఉన్నాడు. అంతలోకే తలుపు దగ్గర ఎవరో మళ్ళీ కొడుతున్నారు. టకా టకా మన గట్టికి కొడుతున్నారు. ఈసారి అరే యేసయ్య వచ్చాడు, ఇంకెవరు వస్తున్నారబ్బా నా ఇంటికి అని అన్నాను ఆలోచించాడు. వెళ్ళగానే తలుపు తీయగానే ఒకడు కాదు, ముగ్గురున్నారు పిల్ల సైతాన్లు. ఎవరు? పిల్ల సైతాన్లు. తలుపు తీయగానే ఒక పిల్ల సైతాన్ని పట్టుకున్నాడు ఈయన్ని, ఇంకో పిల్ల సైతాన్ని కొడతా ఉన్నాడు ఈయన్ని. నా గ్రామంలో కొద్దిగా జోక్గా ఉంటుందండి, కానీ చాలా గొప్ప అర్థం ఉందండి. నా ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నా ఇంట్లో యేసయ్య ఉండగా మీరు వస్తారా అని వాళ్ళతోటి పోరాడాడు. ఒక పావు గంట పోరాడిన తర్వాత వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు. ఎట్నో కట్ట తలుపేశాడు, లోపల కురుకొచ్చాడు. అర్థం కావట్లే తనకి. నా ఇంట్లో యేసు ప్రభు ఉన్నప్పుడే సైతానుడు ఎలా రాగలిగాడు నా గృహం మీదకి? అర్థం కాల. ఏదో పొరపాటు నొచ్చుంటాళ్ళు అనుకున్నాడు. మరలా మధ్యాహ్నానికి మరొకసారి తలుపు తడతా ఉన్నారు. గట్టిగా తలుపు తడుతున్నారు. ఎవరబ్బా మళ్ళీ అనుకొని మళ్ళీ తలుపు తీయటానికి వెళ్ళేసరికి ఈసారి 3 పెద్ద దెయ్యాలు, పెద్ద సైతాన్లు వచ్చి రెడీగా కాసుకొని ఈసారి పట్టుకొని అతనిని చిత్రహింసలు పెడుతున్నాయి. ఎలాగో ఒకలాగా ఈసారి గంటసేపు పోరాడి తప్పించుకొని వచ్చాడు. ఎందుకంటే యేసుప్రభుకి చెప్పట్లా అవుతాడో ఏమో. యేసుప్రభుకి చెప్తే నన్ను ఏమంటాడు, ఏం ఆలోచిస్తాడు యేసుప్రభు అని చెప్పలా. ఇక ప్రియులారా, ఇతను రెండోసారి కూడా
సాతానుడు రాగానే డౌట్ వచ్చింది తనకి. ఏం చేశాడంటే ఈసారి ఇక తట్టుకోలేక యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా యేసయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను బుద్ధిహీనున్నై ఇంత గొప్ప దేవుడు నా ఇంటికి వస్తే నిన్ను ఒక గదికి మాత్రమే బంధించానయ్యా. ఏం చేశాడు యేసుప్రభుని? ఒక గదికి మాత్రమే బంధించాను, నన్ను క్షమించు తండ్రి, నా కనువిప్పు కలిగిందయ్యా, ఒక గదికి కాదయ్యా నువ్వు ఉండాల్సింది, నా ఇంటి మొత్తానికి అధికారివి నీవే అని చెప్పాడు. నా గృహం మొత్తానికి అధికారివి నీవే అని చెప్పాడు. అట్ట చెబుతున్నాడో లేదో మళ్ళీ తలుపు మోగుతూనే ఉందయ్యా. ఏం జరుగుతుంది? మళ్ళీ తలుపు మోగుతూనే ఉంది. తనకు అర్థమైంది, అమ్మో రానే వచ్చాడు రా బాబో వీడు, రానే వచ్చాడు. గడగడ వణుకుతున్నాడు, గడగడ వణుకుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు అన్నాడు యేసుప్రభు. గృహం మొత్తానికి అధికారి ఆయన ఇప్పుడు, ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. యేసయ్యా ఏం చెప్పుకొని వాడు రానే వచ్చాడయ్యా మళ్ళీ అన్నాడు. ఏం కంగారు లేదు, నేను వెళతాను అన్నాడు. నేను వెళతాను, ఈసారి నువ్వు వెళ్ళాల్సిన అవసరం. యేసుప్రభు వెళ్ళి తలుపు తీశాడు. ఉంటాడా సైతానుడు ఇంకా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ తరువాత ఈ వ్యక్తి వచ్చి, ప్రభువా ఇంతకు ముందు కూడా నా ఇంట్లోనే ఉన్నావే, అప్పుడు ఎందుకు రాలా నన్ను కాపాడటానికి, ఇప్పుడు ఎందుకు వెళ్ళావంటే, అప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను గృహానికి మొత్తానికి అధికారిని చేయలేదుగా, నన్ను అతిథిగా మాత్రమే ఉంచావు, అధికారిగా చేయలా, అధికారిగా చేయలా. అందుకనే అధికారివి నువ్వుగానే ఉన్నావు కదా. ఇంకా ప్రియమైనటి క్రైస్తవుడా, ఆధునిక ప్రపంచంలో క్రైస్తవులం ఎలాగ బ్రతుకుతున్నాం? ఏమిటి? యేసు ప్రభు దగ్గరికి వెళతా, యేసు ప్రభు ప్రార్థనలో పాల్గొంటా, కానీ ఆదివారం 2 గంటలు మాత్రమే ఆయనకి సమయం, ఆ తర్వాత సమయం అంతా నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా. ఆ ఏరియాల్లోకి యేసు ప్రభు రావటానికి వీలు లేదు. ఆ 2 గంటలు మాత్రమే, లేకపోతే ఒకరోజు ఉదయం ఆ గంట సేపు, ఆ అరగంట సేపు, ఆ పావు గంట సేపు ప్రార్థన సమయంలో మాత్రమే ఆయనకి, మిగిలిన సమయం అంతా నాది. లేదు ప్రియులారా, ఆయనకి మన జీవితాలలో సర్వాధికారాన్ని ఇవ్వగలిగినప్పుడు, ఏ అధికారం అండి? సర్వాధికారాన్ని ఇవ్వగలిగినప్పుడు అప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాయీరు యేసు ప్రభువును తన గృహానికి ఆహ్వానించుకుంటే దేవుడు మరణించినటువంటి తన కుమార్తెను జీవముతోటి లేపాడు పిల్లారా. అదేవిధంగా ప్రియులారా, కానాపల్లి పెళ్లికి వాళ్ళు ఆహ్వానిస్తే నీటిని ద్రాక్షరసముగా మార్చి గొప్ప అద్భుతాన్ని చేశాడు పిల్లారా. మరియా మార్తలు యేసుప్రభుని తమ గృహానికి ఆహ్వానించుకుంటే మరణించినటువంటి తమ యొక్క సహోదరుని జీవముతోటి లేపాడు ప్రియులారా. ఇదిగో జక్కయ్య యేసుప్రభుని తన గృహంలోనికి ఆహ్వానించుకుంటే ప్రియులారా, తన ఇంటికి రక్షణ తీసుకుని వచ్చాడు యేసు భగవానుడు. నీవు ఆహ్వానిస్తున్నావా యేసుప్రభుని గృహంలోనికి? నీ ఇంటిలోనికి యేసు ప్రభువును ఆహ్వానిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఆహ్వానించకుండా ఏ విధముగా ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందేది? ఈ రోజున మనందరము చెప్పాల్సిన ప్రార్థన ఏమిటి అంటే, యేసయ్యా మా ఇంటికి రాయ్యా, యేసయ్యా మా గృహానికి రా ప్రభువా. లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో యేసు ప్రభువును స్వాగతించాడు. తన ఇంటిలోనికి, తన సమస్యలోనికి ఆహ్వానించుకున్నాడు. పిల్లారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, రక్షణ ప్రస్తావ 9వ వచనాన్ని చదవండి. యేసు ప్రభువును ఆహ్వానించుకుంటే ఏం చేశాడు యేసు ప్రభు? అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే జక్కయ్య దిగి వచ్చి యేసు ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాడో బిడ్డలారా, ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే.
ఇతడు కూడా అబ్రహాము అబ్రహాము కుమారుడే. నీ కుటుంబంలో సమస్యలతో ఉంటున్నావా, బాధలతో ఉంటున్నావా, నీ బిడ్డల చదువుల గురించి, వివాహాల గురించి నీవు సమస్యలతో ఉంటున్నావా, లేకపోతే తెలియనటువంటి వాటితోటి పీడించబడుతున్నావా? యేసు ప్రభుని ఆహ్వానించుకో. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో అక్కడ సైతానుకి అవకాశము లేదు. ప్రియులారా, ఆది కాండములో అబ్రహాము ప్రియులారా దేవుణ్ణి ఆహ్వానిస్తాడు. ఆది కాండములో అబ్రహాము దేవుణ్ణి ఆహ్వానిస్తే గొప్ప అద్భుతాన్ని చేశాడు. గొడ్రాలైనటువంటి తన భార్యకి గొప్ప స్వస్థతనిచ్చాడు, గొప్ప గర్భఫలాన్ని ఇచ్చాడు. పిల్లారా, గొప్ప గర్భఫలాన్ని ఇస్తాడు. మమ్రే అనే ప్రాంతములో, ఎక్కడండి? మమ్రే అనే ప్రాంతములో దేవుడు బాటసారిలాగా వెళుతుంటే బ్రతిమిలాడుకుంటారు, అయ్యా నా ఇంటికి రాయ్యా, నా ఆతిథ్యాన్ని స్వీకరించయ్యా, నా గృహములో ఉండయ్యా అని వేడుకుంటాడు. ఎప్పుడైతే అతనికి భోజనం పెడతారో, దేవుని తన ఇంటికి పిలుచుకుంటాడో, ప్రియులకు దేవుని బిడ్డలారా, గొప్ప దీవెన ఏమిటి అంటే గర్భఫలాన్ని ప్రసాదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో మన గృహాలని, మన కుటుంబాలని యేసు ప్రభువుకు సమర్పించుకుందాం. యేసు ప్రభువుకు సమర్పించుకుందాం. పిల్లారా, నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. దయచేసి అందరూ ఒకసారి మోకరించుదాం. ప్రియులారా, ఒక్కసారి మోకరించి భక్తితో, విశ్వాసముతో, యేసయ్యా మా గృహాలలోనికి వేయించేసిరా ప్రభువా, మా కుటుంబాలలోనికి వేయించేసిరా తండ్రి. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. పిల్లరా, వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును, వానితో భుజించును, అతడు నాతో భుజిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ద్వారము వద్ద నిలిచి తలుపు తడుచున్నాడు. అది నీ హృదయ ద్వారము కావచ్చు, నీ కుటుంబ ద్వారము కావచ్చు. ఈ రోజున నిండు మనస్సుతో ప్రియులారా, నిన్ను నీవు యేసయ్యకు సమర్పించుకో. యేసయ్యా, నాలోనికి రా ప్రభువా, నా గృహములోనికి రా ప్రభు. అందరూ చేతులు జోడించి భక్తితో, విశ్వాసంతో ప్రియులారా, దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం వచ్చే సమయం ఇది. మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు అనుకుంటున్నావా? ఆహ్వానించు యేసయ్యని, నీ హృదయంలోనికి ఆహ్వానించుకో, నీ కుటుంబంలోనికి ఆహ్వానించుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం బిడ్డ, ఇదే దీవెనకరమైన సమయం బిడ్డ. ఆ దివ్య సప్రసాదము నుండి 1000 కళ్ళతో నీ పిలుపు కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్క మాటను, నువ్వు ఒక్క మాట పలికితే చాలు, ఆయన పరిగెట్టుకుంటూ వస్తాడు. ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయములో 3వ వచనంలో, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తానంటున్నాడు. నీవు నేను చేయాల్సిందే ఆయన్ని పిలవటం ప్రియులారా. ఆయనకి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం. బిడా, నిన్ను యేసయ్యకు సమర్పించుకో, సమర్పించుకో బిడ్డా. ఈ లోకములో ఆయన తప్ప మరెవ్వరూ కూడా నిన్ను దీవించలేరు, నిన్ను ఆశీర్వదించలేరు. ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయములో ప్రభు అయినటువంటి యావే పలికిన మాటలు, నరులను నమ్మి నరమాత్రునిపై ఆధారపడువాడు నాశనమగును. నరులను నమ్మి నరమాత్రునిపై ఆధారపడువాడు నాశనమగును. కానీ
నన్ను నమ్మి నాపై ఆధారపడువాడు ఏటి ఒడ్డున నాటబడినట్టు చెట్టులాగా ఫలిస్తాడు అని పలుకుతున్నాడు. నీవెవరిపై ఆధారపడుతున్నావు? నీ ఆధారం ఎవరిది? అందరి చేతులు జోడించుదాం, మోకరించుదాం పిల్లారా. ప్రియమైనటు బిడ్డ, నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. మీ భార్యను దేవునికి సమర్పించుకోండి, మీ భర్తలను దేవునికి సమర్పించుకోండి, మీ బిడ్డలను దేవునికి సమర్పించుదాం ప్రియులారా. కుటుంబాలు బహుభయంకరమైన గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. యేసయ్యా, దావీదు కుమారా, మా మీద కనికరాన్ని చూపించయ్యా, మమ్ము దీవించయ్యా, మమ్మ ఆశీర్వదించయ్యా. నీ సమస్య ఏదైనా కానీ యేసయ్యతో మాట్లాడు బిడ్డ. అనారోగ్యముతో బాధపడుతున్నావా? యేసయ్యా, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకండి ప్రభువా. పక్షవాత రోగిని తాకినట్లుగా, మూర్ఛ రోగిని తాకినట్లుగా, అత్రో ప్రక్కన ఉన్నటువంటి వికలాంగుని తాకినట్లుగా, చూపు లేనటువంటి వారిని తాకినట్లుగా యేసయ్యా నన్ను తాకుము రాజా, నన్ను స్వస్థపరచు. భయంకరమైన వ్యాధితో ఉన్నటువంటి పేతురు యొక్క అత్తను తాకినవంతనే వెంటనే ఆమె జ్వరము వీడి స్వస్థత పొందింది. ప్రియమైన బిడ్డ, ఇది ప్రార్థన సమయం, ప్రార్థించుకునే సమయం. ఇది ప్రార్థన చేయి, వేడుకో, నీ కుటుంబాన్ని యేసయ్యకి సమర్పించుకో. నీ బిడ్డల గురించి సమస్య ఉందా? చదువుల గురించి సమస్య ఉందా? దేవా, నీ పరిశుద్ధాత్మను మా బిడ్డల మీద పంపించయ్యా, అభిషేకం చేయి తండ్రి. ప్రార్థన చేద్దాం. బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచనలో ఉన్నావా? వివాహము గురించా, ఉద్యోగం గురించా? బిడ్డ, నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి 36, 37 వచనాలు, లూకా సువార్త 1వ వచనములో, ఏలయనగా దేవునికి అసాధ్యమైనది ఏదినూ లేదో. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు, ఏలయనగా నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. బిడ్డ, యేసయ్య సన్నిధిలో ఉన్నా, సమర్పించుకో, అర్పించుకో. ఓ యేసయ్యా, దిగిరా ప్రభువా, అభిషేకించు నాయన, ఆశీర్వదించు తండ్రి. నా బిడ్డలను దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి, దీవించు నాయన. అనారోగ్యముతో బాధపడుతున్నావా? యేసు రాజా, నీ గాయపడినటువంటి హస్తం నుండి కారుతున్నటువంటి పరిశుద్ధ రక్తముతో ఇప్పుడు నన్ను తాకు ప్రభువా. నీకు తెలిసినట్టు బిడ్డలు వ్యాధితో బాధతో ఉన్నారా బిడ్డ? ప్రార్థన చేయి దయచేసి. అవకాశం దేవుడు ఇవ్వడు బిడ్డ. అవకాశం దొరికినప్పుడే సద్వినియోగం చేసుకో. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అనవసరం. ఆ రక్తస్రావ రోగి బిడ్డ, అక్కడ వేల మంది ఉన్నారు, యేసు ప్రభువును అనుసరిస్తున్నారు, వాళ్ళందరూ స్వస్థత పొందలా. కానీ ఆ తల్లి మాత్రం ఆ రోజున యేసయ్యతో పలికింది, తన హృదయంలో పలికింది, నేను ఆయన అంగీ అంచును తాకితే చాలు నాకు స్వస్థత అనుకుంది. ఆ రోజున ఆవిడ మాత్రమే స్వస్థత పొందుకుంది. నీలో విశ్వాసం ఉందా? ఆ విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తాకుతున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను స్వస్థపడుతున్నాడు. గర్భఫలము లేనటువంటి దానవై ఉన్నావా? యేసయ్యకి సమర్పించుకొని కుటుంబాన్ని, నీ శరీరాన్ని పూర్తిగా యేసయ్య ఆనిదానంలో అయితే, ప్రభువా అన్నా వలె ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో కన్నీటితో, నాకు గర్భఫలాన్ని దయచేయి తండ్రి. ప్రార్థన చేయి. నీకు తెలిసినటువంటి వారెవరైనా అడిగి ఉండవచ్చు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, వ్యాధితో ఉన్నాను, గర్భఫలం కోసం ప్రార్థన, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి. వాళ్ళ కోసం
నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, కన్నీటితో ప్రార్థన చేయి బిడ్డ, వేడుకో. ఇది ప్రార్థన చేసే సమయం, దేవుని వేడుకునే సమయం. ప్రార్థన చేయి. అందరం చేతులు జోడించుదాం పిల్లరా. యేసయ్యా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహా గొప్ప మహిమ కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకే మహిమ ఆరాధన ప్రభువా. ఇదిగో ఈ రోజున ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే నీ సన్నిధికి వచ్చారో, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ శక్తితో నింపండి ప్రభువా. నీ పరిశుద్ధమైన హస్తాన్ని వారి వైపు చాచి ఉంచండి, అభిషేకించండి నాయన, ఆశీర్వదించండి నాయన, దీవించండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసురాజా నీ గాయపడినట్టు హస్తములతో తాకండి ప్రభువా. స్వస్థపరచు నాయన, స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. విడుదల ప్రసాదించండి, విమోచన ప్రసాదించండి. బిడ్డల గురించి, చదువుల గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి నాయన వేదనతో ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థనను ఆలకించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, వివాహం జరగనటువంటి వారికి, గర్భఫలం లేనటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, ఆత్మను కోల్పోయి పాపం వైపు కొట్టుమిట్టాడుతున్నటువంటి, సాతాను వశమైనటువంటి చెడు వైపు బానిసలైనటువంటి, వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభువా, విమోచన దయచేయండి ప్రభువా. యేసు రాజా, మా గృహాలకు రండి ప్రభువా, మా ఇంటికి రండి ప్రభువా. మమ్ము దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ప్రభువా, అభిషేకించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి.